బాబా ఈ రోజున హోటల్లో కనీసం రూ. 50 టిఫిన్ గానీ, లేదా రూ. 100 భోజనం గానీ ఎక్కడ లేవు. ఈరోజు ప్రభుత్వం చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు రూ. 5కి అన్నా క్యాంటీన్‌లు అంటే ఖర్చులు పెరిగినియి. కందిపప్పు పెరిగింది, బియ్యం రేట్లు పెరిగినియి అన్నీ మీకు తెలుసు. ఈ సామాన్యంగా ఈ రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్‌లు ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు? అన్నా క్యాంటీన్లు మాకు అనుకూలంగా ఉంటాయి సార్. ఎందుకని? ఎందుకంటేనే మేము కష్టపడేవాళ్ళం, కష్టజీవులు. ఎందుకంటే కూలి పనికి పోయేవాళ్ళు ఉన్నారు, మోతలు మోసేవాళ్ళు ఉన్నారు, మామూలుగా రోడ్డు మీద బతికేవాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా సౌకర్యం అన్నా క్యాంటీను చంద్రబాబు నాయుడు గారు సౌకర్యం చేశారు మాకు. సో అన్నా క్యాంటీన్‌లో ఈ రోజున పప్పు గానీ, అన్నం గానీ, లేకపోతే పెరుగు గానీ ఇవన్నీ కూడా రూ. 5 పెడతామంటే మంచిదే కదా బాబాయ్? మంచిదే అండి సౌకర్యం. బయట ఎంత తినాలి? బయట రూ. 70 అండి భోజనం చేయాలంటే. భోజనం చేయాలంటే రూ. 70 ఒక మనిషికి సరిపోతుంది. రూ. 70 భోజనం. ఇవాళ టిఫిన్ అంటే రూ. 30. అసలు టీ వస్తుందా? ఒక రూ. 5 ఇస్తే టీ వస్తుందా? రూ. 8 టీ. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం భరిస్తూ అంటే పేదవాళ్ళకి ఒక పట్టెడు మెతుకులు పెట్టాలనే ఒక సంకల్పంతో ఆ అన్నా క్యాంటీన్లు తీసుకురావడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాటిని నిర్దాక్షిణ్యంగా తీసేశాడు. ఏమన్నా ఉపయోగం ఉందా? అన్నా క్యాంటీన్ పెడతాం మూలన చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో పుణ్యం చేశాడు. మాకు అది సౌకర్యం బాగుంది. మొత్తం మీద అంటే జగన్మోహన్ రెడ్డి తీసేసి మాత్రం ఏం చేయగలిగాడట? ఏం చేశారు సార్ వాళ్ళు? ఏం చేయలే. ఖర్చులు పెరిగినాయి. పేదవాడిని పేదల కోసం వచ్చారన్న వ్యక్తి మందు రేటు కూడా పెంచేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే పేద ప్రజలు రోజు కష్టపడే జీవులు సాయంత్రం పూట నిద్రపోవాలి, కాస్త అన్నం తిని నిద్రపోవాలి. అలాంటి అవకాశం మేము కలిగిస్తాం. మళ్ళీ పాత బ్రాండ్లు తీసుకొస్తాం అంటున్నారు. ఇంకా ప్రకటించలేదు. అది మాత్రం రేట్ సంగతి అటుందండి. పాత బ్రాండ్ల గ్యారెంటీ వస్తాయి. దీంట్లో స్పిరిట్ ఎక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ బ్రాండ్లు అసలు ఏం తాగారు? అదే చెప్పేది. అది దాంట్లో స్పిరిట్ ఎక్కువ కలిపితే అది నైట్ పూట తాగి పడుకుంటాం అంటే నిద్ర పట్టాలని. మళ్ళీ పొద్దున కలిసి చేతులు వణుకొచ్చారు. అప్పుడు అలా కాదు. ముద్ద తిని హాయిగా నిద్ర పట్టేది. మళ్ళీ పొద్దున్న ఎవరు పళ్ళు కలిగి. మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తీసేస్తా, అసలు మద్యపానమే లేకుండా చేస్తా అన్న వ్యక్తి ఓటికి 100 పెంచాడు. మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడే పెట్టేశాడు. మళ్ళీ మరి అది ఆడవాళ్ళు లాక్కుంటే ఇప్పుడు ఆటోళ్ళు 10,000 వేసి ఎక్కడ పడితే ఫోటోలు తీసి కేసులు రాసేస్తున్నారు. దోలు తీరిపోయింది వాళ్ళకి. సో ఇట్లా ప్రతి వాళ్ళు కూడా ఒక పని దొరుకుద్ది అనుకుంటే పని లేకపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు అలాని గారి పేరు పెట్టి అదే అంటూ చేయొచ్చు. రాజన్న క్యాంటీన్ ఏదో పెట్టుకోవచ్చు. సగటు కూలీ, సామాన్యమైన కూలీవి సాయంత్రం 500 సంపాదించుకుంటాం అంటే చాలా కష్టం. ఆ 500లో రూ. 100 తీసుకెళ్లి పక్కన హోటల్లో తింటున్నాయమంటావా? రూ. 5 అన్నా క్యాంటీన్ తింటున్నాయమంటావా? ఇక్కడ నయమండి. బయట తినాలంటే రూ. 100 అవుద్ది. రూ. 100 భోజనం చేసి మేము రూ. 100 క్వార్టర్ కొనుక్కొని 250 అయిపోతే ఇంక ఇంటికి ఏమి ఇస్తామండి. ఇప్పుడు తాగద్దు అన్నాడుగా జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా మీరు మందు మానేయండి తీసేతనా అన్నాడు. ఆయన తీసేతనా అన్నాడు. తీయలేదు. తీయింది కాక మళ్ళీ రేటు పెంచాడు. రేటు పెంచితే బ్రాండ్ కూడా బాగోలేదు. పొద్దున్న ఆయన అన్నట్టు చేతులు అడిగిపోతున్నాయి అన్న. శకనంగా వచ్చేస్తుంది కొంతమందికి. ఎందుకంటే నైట్ పూట భోజనం చేయడం వల్ల శకనంగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక పొద్దున్న 90 వేస్తే కానీ 90 వేస్తే కానీ వాళ్ళకి సెట్ అవ్వదు. అది తర్వాత సంపాదించిన రూపాయి లాస్ట్ మినిట్లో అమ్మఒడి వేయలేదు. అమ్మఒడి వేస్తామని చెప్పి కూడా వేయలేదు ఆయన. అది వాస్తవం. సో అంటే సరే అప్పుడు ఆయన దిగిపోయే టైంకి అప్పుడు ఎన్నికలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కాదండి, ముందే వేయాల్సిందే. ఇది జనవరిలో వేస్తాడు. ఎప్పుడు జనవరిలో దిగలేదుగా. ఎప్పుడు డబ్బులు ఉంటేనే కదా అన్ని అప్పులు పాలైపోయాం కదా. రాష్ట్రం 137 కోట్లు అప్పుల్లో పెట్టాడు. ఆయన ఇల్లు బాగానే కట్టుకున్నాడు. అక్కడ ఋషికొండ మీద ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఋషికొండ మీద 450 లక్షలు పెట్టి ఋషికొండ మీద ఒక్క బాత్రూమ్ కట్టాడు. ఇల్లు సంగతి ఎంత అయింది మనకు తెలీదు. 450 లక్షలు ఒక్క బాత్రూమ్కి అయింది ఋషికొండ. ఎవరు వేయరండి ఆయనకి. ఇంతకు ముందు అయితే గ్యామ్లింగ్ జరిగింది. ఇప్పుడు నిజాతికి వేసారు. చంద్రబాబు నాయుడు వచ్చారు.
ఆయన ఇదంతా చూసుకుంటున్నా అన్నారు. అది ఇప్పుడు బాగానే ఉంటుందంటావా? కూటమి ప్రభుత్వం పర్లేదా? కూటమి అంటే ఆయన ప్రభుత్వం చెప్పినట్టుగా పెన్షన్లు ఇస్తున్నాడు, ఇసుక ఉచిత విధానం అంటున్నాడు, అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి ఇప్పటికి అన్నా క్యాంటీన్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఫస్ట్ పింఛను 7,000 ఇస్తున్నాడు. 7,000 ఇచ్చాడు. బాబాయ్, ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు మనం అవకాశం ఇచ్చాం, ఒక్క ఛాన్స్ అన్నాడు, 151 సీట్లు ఇచ్చారు. ఏంటి ఎలా ఉందంటావు ఆ 5 ఏళ్ళు పరిపాలన? ఏమన్నా మీ అభిప్రాయం ఏంటి? ఒక వైఎస్ఆర్ అభిమానిగా మీ అభిప్రాయం ఏంటి? నాకు వైఎస్ఆర్ అభిమాని కాదు, వాడు వచ్చి సర్వనాశనం చేశాడు దేశాన్ని. మరి ఫోటో కూడా పెట్టుకుని ఉన్నావు, పర్సులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకుని తిరుగుతున్నావు. పెట్టుకొని తిరుగుతున్నావు. ఏంటి ఏం చేశాడంటావు జగన్మోహన్ రెడ్డి వచ్చాక? ఏమి లేదు, వాడు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు దోచుకోవటానికి ఎక్కడెక్కడ ఆస్తులు వాళ్ళు సంపాదించుకోవడానికి వాడు రాజకీయాలకు వచ్చాడు. ఒక్కసారి చూడండి మిమ్మల్ని సర్వనాశనం చేస్తానని అట్నే చేశాడు. కానీ అంటే నీకు అవకాశం ఇచ్చినప్పుడు బాగా చేయాలి, చెల్లి తిరిగింది నీ కోసం, తల్లి కష్టపడింది, వాళ్ళిద్దరిని వదిలేసేసి ఈ రోజున నేను మాత్రమే, నా పేరు మాత్రమే ఉండాలి, నా బొమ్మలు మాత్రమే ఉండాలి అంటే జనాలు ఒప్పుకున్నారా బాబాయ్? మరి ఎందుకు ఒప్పుకుంటారు? అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇవ్వండి, 11 సీట్లే వచ్చినా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటారు. ఎందుకు ఇస్తారు? 25 ఇస్తే వాడికి ఇచ్చావేంటి? అవును, 25 వస్తే వాడికి ఇచ్చావా? అవును, లెక్క లేకుండా మాట్లాడు. 11కి ఎందుకు రాస్తాడు? అంతేగా. మరి ఇంత తెలిసిన మనుషులు అంటే ప్రజలందరూ తెలుసుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి అవగాహన ఉందని కూడా లేకుండా ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఎక్కడ అంత అన్యాయం జరుగుతుంది, ఆంధ్రాలో మొత్తం లాండ్ ఆర్డర్ లేదు, మొత్తం అంతా అంటే చంపేస్తున్నారు, దాదాపు 36 మందిని చంపేశారు అన్నాడు. ఆ 36 మంది ఎవరంటే 36 మందిని మరి లెక్క చూపి మనం ఎవడోడు పేర్లు ఇవ్వమను. 36 మందిని చంపింది పేర్లు ఇవ్వమను. ఢిల్లీలో వెళ్ళి మొత్తుకుంటే ఎవడు చెప్తాడు? ఇక్కడ అడగాలిగా, ఆధారాలు ఉండాలిగా. ఆధారాలు లేకుండా ఢిల్లీ వెళ్ళి మొత్తుకుంటే వాడు ఏం చేస్తాడు? కూడా అంటే ఢిల్లీ వెళ్ళి కూడా మన పరువు తీయాలంటావా ఆంధ్రప్రదేశ్? మరి అంతేగా, మరి పరువు తీయటానికే వాడు వెళ్ళింది. నేను ఓడిపోయాను, నేను ఇట్లా నాశనం చేసిన, అందుకే నన్ను వెళ్ళింది. సో ఇప్పటికైనా తెలుసుకున్నారా జనాలు? ఈ రోజున పెన్షన్ విధానం కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లు, పేదవాడికి ఒక పట్టడి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం కానీ ఇవన్నీ ఇప్పటికైనా అంటే కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తుందంటావా? బంగారం లాగా. ఇప్పుడు ఎవడో నాలాంటి వాడు అడుగు తినడు ఉంటాడు, చేదగానోడు ఉంటాడు, ఆడికి 5 రూపాయలు పెడితే కడుపున పెడుతున్నాడు, అన్నం తింటున్నాడు, 3 పూటలు తింటున్నాడు. 15 రూపాయలు ఉంటే సరిపోతున్నాయి. టిఫిన్కి వెళ్తే 30 రూపాయలు, 50 రూపాయలు ఏం టిఫిన్ లేదు. భోజనం 70 రూపాయలు, 80 ప్లేట్ మీల్స్. అది కూడా అది ప్లేట్ మీల్స్. ఈ రోజు చక్కగా పప్పు కానీ సాంబార్ కానీ ఒక కూర పచ్చడి పెరుగన్నం వేసి పెడుతున్నప్పుడు 5 రూపాయలకి ఎన్ని దొరుకుతాయా బాబాయ్? అక్కడ ఎందుకు దొరుకుతాయి? అవి జనాలు తెలుసుకున్నారుగా, ఇంతకు ముందు తిన్నారు అట్నే, మళ్ళీ ఇప్పుడు తెలుసుకొని వేసారు. వాడేమో నా అంత ఈరు లేడు, నాకు వాళ్ళకి ఓటు వేయరు, నాకే ఎత్తరని విచ్చరు విడిపోయి చేసేసాడు. అందుకే సీట్లకే కూర్చో, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా లేదు. ఇప్పటికైనా అంటే తెలుసుకుంటాడంటే తర్వాత తెలుసుకుంటాడా జగన్మోహన్ రెడ్డి? తెలుసుకొని తిరుగుతాను అంటున్నాడుగా. ఇంకా నేను పాదయాత్ర చేస్తాను. 5 ఏళ్ళు సీఎం గా ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు బయటికి. మరి అదే మరి ఇప్పుడు అంటే తిరుగుతాడంట. ముందు పెట్ట తిరిగాడు, అటు తిరుగుతాడంట. మళ్ళీ చేస్తానంటే మొన్న ఏదో ఊరు వెళ్తే ఎందుకు వచ్చావు అన్నారంట. జనాలు అయితే ఒప్పుకోరు, నమ్మరు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు నమ్మరంటావు? ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు మాట తప్పాడు మడే తిప్పుతాడు, మాట తప్పాడు మడ తిప్పాడు, జనాన్ని ముంచాడు. ఉసిక అంత రేటు ఎక్కడన్నా ఉందా? అవును. ఐరన్ యార్డ్లో పని కానీ, టాపీ పనివాడికి కానీ ఏమన్నా పని ఉందా? మొత్తం పనులన్నీ ఆగిపోయి ఆగిపోయింది. ఏమన్నా స్థలం ఉన్నోడు అమ్మట్లేదు. 3 రాజధానులు అంటే ఇక్కడ మనకి ఉంటాడు, అటే వెళ్దాం. ఎక్కడ కడతారో తెలియదు. వాడి రాజధాని వస్తుంది, మళ్ళీ మనకే వస్తుందని ఎక్కడెక్కడ ఆస్తులన్నీ డాబాలు కట్టుకున్నాడు, గవర్నమెంట్ సొమ్ము అంతా. ఇప్పుడు అది ఏమైంది? రివర్స్ అయిందంటావు? రివర్స్ అయిపోయింది.